మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటి అంటే డ్రైవింగ్, బండి కానీ కార్ కానీ నడపడం అనేది. ఇప్పుడు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. సో మనం బండి మీద ఉన్నప్పుడు వస్తే మాత్రం మన ప్రాణాలకి అపాయం, రోడ్డు మీద ఉన్న వేరే వాళ్ళ ప్రాణాలకి కూడా అపాయమే. రీసెంట్గా నా పేషెంట్ వచ్చారు. ఫిట్స్ వచ్చినప్పుడు కింద పడి మెడ దగ్గర గాయమై చేతులు కాళ్ళు అసలు పని చేయకుండా పోయాయి అన్నమాట. ఆయనకి మూర్ఛ వ్యాధి ఉంది, అది కంట్రోల్లో లేదు, తరచూ వస్తానే ఉంది. ఇది తెలిసి కూడా డ్రైవింగ్ చేశారు. సో ఆయన ప్రాణాలని ఆయన రిస్క్లో పెట్టాల, రోడ్డు మీద వెళ్ళే వేరే వాళ్ళ ప్రాణాలని కూడా రిస్క్లో పెట్టారు. సో మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంటేనే, డాక్టర్ ఒప్పుకుంటేనే డ్రైవింగ్ అనేది చేయాలి, కానీ లేకుండా చేయడం అనేది పెద్ద నేరం. ఇదే కాకుండా మామూలుగా మూర్ఛ వ్యాధి అనేది వచ్చినప్పుడు ఒక నిమిషంలో చాలా వరకు తగ్గిపోద్ది, మనల్ని ఇబ్బంది పెట్టదు. కానీ నీటి దగ్గరో, నిప్పు దగ్గరో, పిట్టగోడల దగ్గరో, రోడ్డు మీద ఉన్నప్పుడే ఇది మనకి ప్రాణానికి అపాయం తీసుకొస్తుంది. కాబట్టి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ చేయకూడదు, డ్రైవింగ్ చేయకూడదు, మళ్ళీ ఒక్కళ్ళే ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు. మరి ఇట్లా జీవితాంతం ఉండాలంటే మనది ఒకవేళ కంట్రోల్లో ఉంది అనుకోండి, ఇవన్నీ మనం చేసుకోవచ్చు డాక్టర్ని అడిగిన తర్వాత. కాకపోతే మనంతట మనం ఏం చెయ్యదులే ఇది అనుకొని చేయడం మాత్రం చాలా చాలా డేంజరస్.